చూడు చెల్లెమ్మా, ఎప్పుడూ లేనిది బావగారి నడకలో తేడా కనిపిస్తుంది, నవ్వులో తేడా కనిపిస్తుంది. ఏమిటి విశేషం? రోజు మీ బావగారి మొహంలో విషాదం చూడలేక కాస్త నవ్వయ్య బాబు అని ఆ దేవుడు సలహా ఇచ్చుంటాడు. వరహాలు అయ్యా, ఎప్పుడూ లేనిది ఇంత ఆనందంగా ఉన్నానని ఆశ్చర్యంగా ఉందా? ఇన్నేళ్లకా దేవుడు నన్ను కరుణించాడురా. ఇన్నేళ్లు నాకెవరూ లేరని తప్పించాను, తలడిల్లాను. కానీ ఇప్పుడు నా వారసుడు, నా వంశాంకురం ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నాడని తెలుసుకున్నాను. వాణ్ణి తీసుకొచ్చి ఈ ఆస్తికి, ఈ జమీందారికి మహారాజుని చేస్తాను. ఇంతకీ వాడెవడో తెలుసా బావా? ఇన్నాళ్ళు మనందరి కళ్ళ ముందు అనాథగా తిరిగిన రాముడు. గారు దండాలండి బాబు గారు. బాబు ఆగు బాబు. కన్న కొడుకు కళ్ళ ముందే తిరుగుతున్నా, తెలుసుకోలేని అజ్ఞానంలో ఇన్నేళ్లుగా బ్రతుకుతున్నాను. అవును బాబు, నాకే విషయం ఈ రోజే తెలిసింది. నేను నీ కన్న తండ్రిని. నువ్వు నా బిడ్డవు బాబు, నా బిడ్డవి. అవును బాబు. ఇంకొకసారి నాన్న అని పిలువు. రా బాబు, మీ ఇల్లే.